త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు రాబోయే 2019 ఎన్నికల భవిష్యత్తును చూపించబోతున్నాయా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ పరంపర కొనసాగిస్తోంది. అలాగే రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్, శివసేన పార్టీలు కొంత వ్యతిరేకత చూపించినా చాలా రాష్ట్రాలే కమలం ఖాతాలో ఉన్నాయి. యూపీ మొదలు మణిపూర్ వరకు చాలా రాష్ట్రాలు బీజేపీ చేతుల్లో ఉన్నాయి. వాటితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చేతుల్లో ఉన్న రాష్ట్రాలు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తాయి. కాబట్టి ఎన్నికకు పెద్ద ఇబ్బంది లేదు. అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ పార్టీలు మిత్రపక్షం కాబట్టి ఎలాగో మద్దతు ఉంటుంది. ఇక టీడీపీతో ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే వైసీపీ కూడా బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది. మోదీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ తమ సపోర్ట్ బీజేపీకే ఉంటుందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతేనా, ఆ ఒక్క మాటతోనే ఆగకుండా రాష్ట్రపతి ఎన్నికకు ఎవరైనా పోటీ పెట్టాలంటే అది తప్పు, ఎన్డీఏ వద్ద తగినంత సంఖ్యాబలం ఉందని, వాళ్లే గెలుస్తారని, ఎలాగో ఓడిపోతాం అన్నప్పుడు పోటీ పెట్టడం మంచిది కాదని బీజేపీకి కాస్త బటర్ కూడా పూశారు. అంతేకాదు, భేటీ ముగిసిన అనంతరం ఏదో సాధించినట్టు భేటీ చాలా అద్భుతంగా జరిగిందని, చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు. దీంతో జగన్ అక్కడ చేసిన వ్యాఖ్యలు మర్చిపోయి ఉంటారేమో కానీ ఇక్కడే అసలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అదేంటి అంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ చేతులు కలుపుతాయా అని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. జగన్ పైనున్న కేసులు, జైలుకు వెళ్లాల్సి వచ్చే గండం ఆయన్ని మోదీతో రాజీకి తీసుకొచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎన్డీఏలో చేరి ఏపీలో అధికారం చేపట్టాలని జగన్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే జగన్ బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నారని టాక్. మరి జగన్ లాభం కోసం బీజేపీకి మద్దతు పలికినా బీజేపీ జగన్తో చేతులు కలుపుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఎన్డీఏలో టీడీపీ ఎంతో కీలకం. అలాంటిది టీడీపీని కాదని మోదీ జగన్ను చేరదీస్తారా? వైసీపీతో పొసుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అప్పుడే తెరపైకి వచ్చేస్తున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఒకవేళ బీజేపీకి, టీడీపీకి కనుక చెడిపోయి విడిపోతే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటుందని. అదే కనుక జరిగితే 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన క్లీన్ స్వీప్ చేయడం ఖచ్చితమని నిఘా వర్గాలు అప్పుడే బీజేపీకి ఓ నివేదికను కూడా అందించాయట. మరి ఇన్ని క్యాలిక్యులేషన్స్ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? టీడీపీని కాదని వైసీపీతో చేతులు కలుపుతుందా, లేక జగన్ ప్లాన్ తెలిసి లైట్ తీసుకుంటుందా? ఇవన్నీ తెలియాలి అంటే రాబోయే ఎన్నికల వరకు ఆగాల్సిందే.